ఒకప్పుడు ధర్మసింహ అనే యువరాజు ఉండేవాడు. అతడు ధైర్యవంతుడు, ప్రజలతో మమత గలవాడు. కానీ ఒక యుద్ధంలో శత్రువులు అతన్ని ఓడించి సైన్యాన్ని చెదరగొట్టారు. గాయాలతో అలమటిస్తూ అతను ఒక అడవిలోకి చేరుకున్నాడు. చీకటి దట్టంగా ఉంది, మృగాలు గర్జిస్తున్నాయి, మార్గం కనిపించడం లేదు. ఒక క్షణం అతనికి అనిపించింది, నా జీవితం ముగిసిపోయింది, ఇక నేను రాజ్యాన్ని చూడలేను అని. ఆ నిరాశ క్షణంలోనే అతను ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాశం వెలుగుతో నిండిపోయి ఒక దివ్యవాణి వినిపించింది. ఓ రాజకుమారుడా, నీలోనే శక్తి ఉంది, దాన్ని గుర్తించు. జీవితం నిన్ను పరీక్షిస్తోంది. ఈ పరీక్షను జయించాలంటే నీలోని 3 శక్తులను మేల్కొలుపు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ మాటలు విన్న వెంటనే యువరాజు కళ్ళల్లో వెలుగు మెరిసింది. అతనిలో మొదట ఇచ్ఛాశక్తి మేల్కొంది. నేను ఓడిపోలేదు, నేను తిరిగి నా రాజ్యాన్ని జయిస్తాను. ఆ సంకల్పం అతని హృదయంలో అగ్నిలా మండింది. అతడు లేచి అడవిలో నడవడం మొదలుపెట్టాడు. కానీ అడవి గజిబిజిగా ఉంది. ఇక్కడ వేటగాళ్ల ఉచ్చు, అక్కడ అడవి మృగాల గుహ. అప్పుడు అతనిలో జ్ఞానశక్తి మేల్కొంది. ఏ దారి సురక్షితం, ఏది ప్రమాదకరం అన్న అవగాహన కలిగింది. చెట్ల కదలికలు చూసి గాలి దిశ గ్రహించాడు. నీటి దగ్గరికి చేరుకున్నాడు. జ్ఞానశక్తి అతనికి మార్గదర్శకురాలిగా మారింది. ఇక చివరిగా అతనికి అవసరమైంది క్రియాశక్తి. జ్ఞానం ఉన్నా కృషి లేకుంటే అది వృధా. కాబట్టి అతడు తన శరీర గాయాలను తట్టుకొని, కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా అడుగులు వేస్తూ అడవిని దాటాడు. పర్వతాలను ఎక్కాడు, నదులను దాటాడు. చివరికి తన రాజ్యానికి చేరుకున్నాడు. ప్రజలు ఆనందంతో అతన్ని స్వాగతించారు. ఆ క్షణంలో ఆకాశం మళ్ళీ వెలుగుతో నిండిపోయింది. త్రిపుర సుందరీ దేవి ప్రత్యక్షమై సున్నితమైన చిరునవ్వుతో ఆశీర్వదించింది. ఇచ్ఛాశక్తి నీకు దిశ ఇచ్చింది, జ్ఞానశక్తి నీకు అవగాహన ఇచ్చింది, క్రియాశక్తి నీకు విజయాన్ని ఇచ్చింది. ఈ 3 శక్తులు కలిసినప్పుడే జీవితం సార్థకం అవుతుంది. వాటిని ఎప్పుడూ మరచిపోకు అని. ఆ రోజు నుండి ధర్మసింహ మహారాజు తన ప్రజలకు న్యాయం చేస్తూ తన లోపలున్న శక్తులను గుర్తించిన మహానాయకుడిగా నిలిచాడు.